శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో నాకు టెంట్ హౌస్ ఉందండి. ఆ? అదేనండి, పెళ్లికి షామినాలు ఎత్తికిస్తారు ఆ షాప్. మరి వైజాగ్ లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ, ఏమైంది? ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. ఆ, మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతరాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతావరా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే, ఇప్పుడు మీరున్నారు. మీరెవరు? ఈ అమ్మాయి మీకేముంది? ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే తాగి రెండు పీకాలని అనిపిస్తా లేదా? నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని. పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం. ఏంటది? మనిషిని వీడి దగ్గర ఉన్నానే గాని మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వలేను. ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. ఆ తాళం చెవి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నా. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా మనసు లేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి లేచి వెర్రి ముఖం వేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి, నా మనసు నాకు ఇచ్చే. ఫ్లాష్ బ్యాక్ కదా అని పెద్ద మనసుతో క్షమించేస్తే డైరెక్ట్ గా రోడ్డు మీద సిల్లు పెట్టారు. గోపి రాధా చంపేస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు సరే. నేను నా మనసు గోపి దగ్గర ఉండిపోయిందండి. ఉంటే ఉందిలే పద. రాధా ఇదేంటి ఏడుస్తున్నావు? ఉప్మా చేశానండి. ఉప్పా చేస్తే ఏడుపెందుకే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎంతగాడికి? అదేనండి, నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంటర పని చేస్తాడు. అప్పుడు నేను కాదనలేను. అందుకని మీరే వెళ్ళి గోపికి ఇచ్చేసరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా? నీ మాజీ ప్రియుడికి నేను ఉప్మా తీసుకెళ్ళి ఇచ్చిరావాలా? అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా? చిచ్చి నేను ఇచ్చినానంతే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా. అప్పుడు నా గోపి, రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు, మనం ఎక్కడికైనా లేచిపోదాం అంటాడు. అంటాడు. దానికి నువ్వేమంటావు? తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. సర్లే, ఆకలిగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టి నేనే వెళ్ళి వస్తాను. నా గోపి తినకుండానా? నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదు అన్నమాట. తిన్నాకనే. రాధా, గోపి ఎందుకో నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను. నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. ఉప్మా ప్రేమ అంటారా? అలాగా? మీ మొహాలు తగలయ్యా. కట్టుకున్న వాడిని నేను ఇక్కడ ఉండగానే డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటే ఒక అందం. అరే అరే, నీ ఫేస్ ఒక టేస్ట్ రా. చంపుతారా? రాను ఉన్న అమరావతి నగరం నా జనకుడు ఇంద్రుడు. ఏంటమేటమా మళ్ళీ ఆ కోతకు నీ జనకుడు ఇంద్రుడా? అవును మానవా, స్వర్గాధిపతి ఇంద్రుడు. ఆహా, అట్టాగా. నువ్వు స్వర్గాధిపతి ఇంద్రుడి కూతురు అయితే నేను ఈ దుర్గాధిపతి చంద్రుడి కుమారుణ్ణి. ఈ ఏరియాకి మనం మగుటం లేని మహారాజులం. మనతో పెట్టుకోకో, కోసాలు కదిలిపోతాయి. దగ్గరకు వచ్చి తిను. ఈ ధవళవర్ణ పదార్థమేమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఏ ఎంతకాలం గడ్డి గాతం తిని బతికావా? ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు.